శ్రీ గణేశాయ నమః. శ్రీ శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ పితృదేవతాయ నమః. శ్రీ శ్రీ సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 16వ అధ్యాయము. సాటే బాబాకు సన్నిహితంగా మెలిగిన ఆధ్యాత్మికంగా ఎక్కువ అభివృద్ధి సాధించలేకపోయాను. వయసు మళ్ళినా అతను కామమును జయించలేకపోయాను. షిరిడి గ్రామంలో పురుషులను శారీరక సుఖం కొరకు ఆకర్షించు చెడు ప్రవర్తన గల ఒక అందమైన స్త్రీ ఉండేది. అక్కడికి వెళ్ళవలన అనుకున్న సాటేకి ముందుగా బాబా దగ్గరకు వెళ్ళగా, బాబా శాలకు వెళుతున్నావా అని ప్రశ్నించాను. ఆ స్త్రీ యందు ప్రదేశము అక్కడి వారు శాల అని పిలిచెదరు. కానీ సాటేకు ఆ విషయం అర్థం కాక శాల అనగా పాఠశాల అనే భావనతో ఇంకేదో సమాధానం చెప్పాను. తర్వాత ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి వరాండాలో కూర్చొని ముందుగా ఆమెతో కొన్ని సరసల్లాపములు సాగించాను. వారి మాటలు నైతిక పతనములకు సంసిద్ధంగా నుండెను. సాటే లోపలకు ప్రవేశించుటకు సిద్ధమై గది తలుపులు తెరవగా ఎదురుగా బాబా నిలబడి తన పదునైన చూపులతో సాటేను హెచ్చరిస్తున్నట్లుగా కనిపించాను. చేతితో ఏవో సైగలు చేశాను. ఇంత శ్రమపడి నా దగ్గరకు వచ్చినది ఇలా పతనం అవటానికా అని అడిగినట్లుగా సాటేకు అనిపించాను. అతడు వెంటనే వెనుతిరిగి మసీదుకు చేరాను. బాబా పాదములు వంటి మరల ఈ జన్మలు ఆ ఇంటిలోనికి అడుగు పెట్టనని మనోనిశ్చయము చేసుకునేను. అది గ్రహించిన బాబా అభయహస్తం నెత్తి ఆశీర్వదించాను. ఈ సంఘటనలో బాబా నోరు తెరిచి ఏమీ మాట్లాడలేదు. మౌన భావనలతోనే కథను నడిపాడు. సాటే వలె తన వాడు ఏ తప్పు చేస్తున్నా అది అతనికి మాత్రమే అర్థమయ్యే విధంగాను, ఇంకెవరికి తెలియనీయకుండాను సాయి తన భక్తులను సంస్కరించేవాడు. మేగుడు గొప్ప శివభక్తుడు. బాబాను శివ అవతారమని భావించేవాడు. అతని శివభక్తికి నిదర్శనంగా పానపట్టంలో ఉన్న శివలింగాన్ని ఎవరో భక్తులు బాబాకు ఇవ్వగా వారు దానిని మేఘాకి బహుకరిస్తాడు. అతడు దాన్ని ప్రతినిత్యం అభిషేకం చేసేవాడు. తర్వాత దాన్ని గురుస్థానం వద్ద గల వేపు చెట్టు కింద ప్రతిష్ఠించాడు. నేటికి దానిని మనం చూడవచ్చును. ఒకనాడు మధ్యాహ్నం మేగుడు సాటేవాడలో తలుపు లోపల గడియ వేసుకొని నిద్రించుచుండెను. కలలో బాబా కనిపించి, మేఘా, శివలింగమునకు దగ్గరలో త్రిశూలము వ్రాయమని చెప్పి అక్షింతలు అతనిపై జల్లెను. వెంటనే మేల్కొని చూడగా బాబా కనిపించలేదు. గది నిండా కలలో బాబా చల్లిన అక్షింతలు పడి ఉండెను. మేగుడు ద్వారకామాయికి వెళ్ళి, నీవిప్పుడు త్రిశూలమును రచించమని వాడాకు వచ్చి ఆదేశించితివా? నేను అవునని బాబా తల ఊపాను. నేను తలుపు లోపల గడియ వేసుకొని పడుకొని ఉండగా నీవెట్లా రాగలిగితివి? మరలా ప్రశ్నించాను. అందుకు బాబా బిడ్డ, సాయి అనగా ఈ కనిపించే శరీరమును అనుకుంటివా? నేను అన్ని చోట్ల కలను. సృష్టి అంతా వ్యాపించి ఉన్నాను. నా రాకకు తలుపులు, గోడలు ఇంకేమీ అడ్డు రాలేవు అని చెప్పాను. మేఘశ్యాముడు 1912లో మరణించెను. అప్పుడు బాబా స్వయంగా వెళ్ళి ఆ మృత శరీరాన్ని తాకి, ఇతడు నా నిజమైన భక్తుడని కన్నీరు కార్చెను. అతని శరీరానికి చేయవలసిన కర్మకాండలకు అగు ఖర్చు బాబాయే స్వయంగా ఇచ్చి తన తరఫున ఆ కార్యక్రమం చేయమని కాకా దీక్షితులు నియమించాను. ఆ తర్వాత కొద్ది రోజులకు శ్యామ బాబా ఏకాంతంగా ఉన్న సమయం చూసి మసీదులోకి వెళ్ళి, బాబా, నీ విచిత్ర చర్యలు నాకు అర్థమవటం లేదు. ఎందరెందరో చనిపోగా మేమంతా విలిపిస్తూ ఉంటే మరణం శరీరానికి కానీ ఆత్మకు కాదని, ఆత్మ నిత్యము సత్యము అని మాకు బోధించేవారు మీరు. మేగుడు మరణించినప్పుడు కన్నీరు కార్చి శవం వెంట కొంత దూరం వెళ్ళి వదల్లేక విలిపిస్తూ తిరిగి వచ్చేసిరేమి? అతనిపై మీకు ఇంత మమకారానికి కారణం ఏమిటని అడుగుతాడు. అందుకు బాబా చిరునవ్వు నవ్వుతూ, శ్యామా, మంచి ప్రశ్నే వేసితివి. నీకు వచ్చిన రెండు సందేహములు సత్యములే. కాకపోతే ఈ రెండింటినీ సమన్వయము పరుచుకోవడమే అవసరము. ప్రతి విషయానికి దేశకాల పరిస్థితులు, కారణ కర్మలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఏ విషయాన్నైనా ఆలోచించి అవగాహన చేసుకోవాలి. అది లేనప్పుడు అప్పుడప్పుడు గురువును విమర్శనాత్మకంగా చూడవలసి వస్తుంది. గురువునే విమర్శించే స్థితికి శిష్యుని వద్ద ఉన్నప్పుడు అతడు ఆ గురువు నుంచి ఉపయోగం పొందలేరు సరికదా.
తన పద్ధతిలోనే ప్రవర్తిస్తూ గురువునకు మనస్తాపం కలిగిస్తూ ఉంటాడు. అర్థం కాని విషయాలను మీకు తెలిసినంత లోపలే నిర్ధారించుకుంటే మంచిది కాదు. ఇలాంటి స్థితి ప్రతి శిష్యునికి వస్తుంది. కానీ ఎవరైతే గురువును సర్వస్వ శరణాగతి అవుతారో వారు మాత్రం గురువు ఏం చేసినా అది తమ మంచికేనని భావిస్తారు. వారి మనసులో ఈ ద్వంద్వ భావం ఏర్పడే అవకాశమే ఉండదు. ప్రస్తుత విషయంలో ఆత్మ నిత్య సత్యం అనే విషయం యథార్థమే. నశించేది మరణించేది శరీరం కానీ ఆత్మ కాదు. సాధారణంగా మరణించే మనుషులంతా మళ్ళీ ఇంకో శరీరంలో జన్మించి మనను కలుస్తూనే ఉంటారు. కానీ మేఘుడు ప్రాపంచిక విషయాలపై వ్యామోహాన్ని పూర్తిగా వదిలేశాడు. అతని జన్మ పరంపర నుంచి విముక్తి లభించింది. అతడు తిరిగి జన్మించడు. ఆత్మరూపంలో సూర్య చంద్రాది గ్రహాలను దాటి వెళ్ళిపోతున్నాడు. అందువల్లనే అతని గురించి బాధపడ్డాను అంటాడు. అక్కడే గల మహల్సాపతి ఆ వివరణ విని బాబా విషయాన్ని ఎంత చక్కగా వివరించాడు, ఇప్పుడు అసలు విషయం చక్కగా అర్థమైందని ఆనందిస్తాడు. బాబా మహల్సాపతిని చూసి భగత్ అడగని వాడెప్పుడు ఆ తెలియని వాడుగానే ఉంటాడు. అడిగిన వాడు మాత్రం అడిగే వరకే తెలియని వాడుగా ఉంటాడు. అడగగానే విషయాన్ని తెలుసుకోగలుగుతాడు అని చెబుతాడు. బాబా భక్తులు కొందరు తమ గ్రంథములను పారాయణం చేయుటకు ప్రారంభించినప్పుడు దాన్ని బాబా వద్దకు తీసుకొని వచ్చి వారి చేతికి ఇచ్చేవారు. బాబా వాటిని తెరిచి లోపల పేజీలను చూసి తిరిగి వాటిని భక్తులకు ఇచ్చేవాడు. ఇలా బాబా తాకి పవిత్రపరిచిన గ్రంథములను పారాయణం చేసినతో ఫలితం ఎక్కువగా ఉంటుందని విషయం చక్కగా బోధన పడుతుంది. నిర్విఘ్నంగా పారాయణం సాగుతుందని వారి విశ్వాసం. ఒకసారి కాకా మహాజన్ ఏకనాథ్ భాగవతంను షిరిడీకి తెచ్చాను. శ్యామ దానిని చదువుటకు తీసుకొని మసీదుకు రాగా బాబా దాన్ని తీసుకొని చేతితో తాకి దాన్ని తిరిగి శ్యామకిచ్చి తన వద్దనే ఉంచుకోమని చెప్పాను. అది కాకా పుస్తకము కాబట్టి తిరిగి ఇచ్చివేయవలని శ్యామ చెప్పాను. నేను దానిని నీకు ఇచ్చి జాగ్రత్తగా నీ వద్ద భద్రపరచము, అది నీకు ఎక్కువ ఉపయోగపడుతుందని బాబా చెప్పాను. ఇలా బాబా అనేక పుస్తకములు శ్యామకు ఇచ్చాను. శ్యామ అమాయకుడైన మూఢభక్తుడు, పెద్దగా చదువు లేనివాడు, ఆధ్యాత్మిక మత గ్రంథములతో ఎక్కువగా చదవనివాడు. అందువల్లనే బాబా బహుశా అతనికి ఎక్కువ పుస్తకములు ఇచ్చి ఉండవచ్చును. ఒకసారి రామదాస్ అను శ్రీరామ భక్తుడు షిరిడీకి వచ్చి కొన్ని రోజులు అక్కడ ఉండెను. ప్రతిరోజు మసీదు ముందు భాగంలో విష్ణు సహస్రనామంను ఆధ్యాత్మిక రామాయణంలను అనేక సార్లు పారాయణం చేశాను. ఒకనాడు రామదాసు విష్ణు సహస్రనామమును పారాయణం చేయుచుండగా బాబా అతనికి ఒక పని చెప్పి బయటకు పంపించాను. అతడు పారాయణను ఆపి బాబా ఆజ్ఞ ప్రకారము బయటకు వెళ్ళాను. అప్పుడు బాబా ఆ విష్ణు సహస్రనామమును పుస్తకం తీసుకొని శ్యామకి ఇస్తూ, శ్యామ, ఈ పుస్తకము చాలా విలువైనది, గొప్ప ఫలదాత, నీకు నేను దీన్ని బహుకరిస్తున్నాను. దీనిని శ్రద్ధాభక్తులతో చదువుము. ఒకసారి నా గుండె వేగముగా కొట్టుకొనిచే చాలా బాధపడితిని. ప్రాణాపాయం నుండి కూడా సంభవించునేమో అనుకుంటుంది. అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఈ పుస్తకం హృదయమునకు అత్తుకుంటుంది. అది నాకెంతో మేలు చేసెను. వెంటనే ఆ బాధ తగ్గినది. అల్లాయే స్వయముగా వచ్చి నన్ను బాగు చేసుకున్నానుకుంటుంది. అట్లాంటి గొప్ప మహిమ గల పుస్తకము ఒకటితే దీనిని నీకు ఇచ్చుతున్నాను. రోజుకు ఒక నామమును చొప్పున 15 చదివినా ఎంతో మేలు కలగవచ్చునని చెప్పాను. శ్యామ తనకు పుస్తకము వద్దని చెప్పాను. రామదాసు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి అగుటి వలన అతని పుస్తకం తీసుకొని అతనితో తప్పక జగడము వచ్చును భయపడాను. కానీ బాబా తనకు మేలు చేయబోతున్నాడని ఆలోచించలేకపోయాను. రామదాసు తిరిగి వచ్చి విషయం తెలుసుకొని చాలా గొడవ చేశాను. శ్యామ ఎంత నిదానంగా విషయమంతా చెప్పినా శాంతించలేదు. అప్పుడు బాబా అతని దగ్గరకు పిలిచి, రామదాసు, నీవు చికాకు పడి కోపించుకున్నావెందుకు? ఇందులో శ్యామ ప్రమేయం ఏం లేదు. నేనే ఆ పుస్తకం తీసి అతనికి ఇచ్చి తిని. శ్యామ మనవాడు కాదా? అనవసరముగా వాంతో జగడం ఎందుకు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడుము. పవిత్ర గ్రంథములు ప్రతినిత్యం నీవు పారాయణం చేయుచున్నావు, కానీ నీ మనసు ఇంకా అపవిత్రంగానే ఉన్నది. నిజమైన రామదాసునికి సమభావం కావాలను అనగాని మమకారం కాదు. ధనమిచ్చిన పుస్తకములు ఎన్నో వచ్చును, కానీ మనుషులు రారు. జాగ్రత్తగా ఆలోచించి తెలివిగా ప్రవర్తించుము.
నీకు ఈ పుస్తకము కంఠస్థముగా వచ్చును. శ్యామకు కూడా దాన్ని చదివి మేలు పొందు. నీవు నీ పుస్తకమునకు బదులుగా కావాలన్నచో శ్యామ వద్ద నుంచి ఏమి వేరొక పుస్తకం తీసుకొనుము అని చెప్పాను. బాబా యొక్క మధుర కోమలమైన ఈ బాధను విని రామదాసు శాంతించి పంచరత్న గీతను శ్యామ నుండి కావాలని కోరిను. బాబా చేసిన పై బోధ కేవలం రామదాసుకే కాదు, మనందరికీ వర్తించును. ఎన్ని పవిత్ర గ్రంథములు చదివినా, సాక్షాత్ భగవంతుని సన్నిధిలోనే కాలం గడిపినా హృదయం పవిత్రం కానిచో ఫలితం ఉండదు. బాహ్య వస్తువుల మీద మమకారం, నేడు నాది అనే అహంకార భావాలు పోవాలి. అందరూ ఒకటేనని సమాభావం రావాలి. అలాంటి హృదయ పరివర్తనకు ప్రతి వారు ప్రయత్నించాలి. ఒక్కసారి బాబు సాహెబ్ జోగ్లింగ్ రాసిన గీత రహస్యమును గ్రంథమును తీసుకొని బాబా దర్శనముకై వెళ్ళగా బాబా దానిని అడిగి తీసుకొని లోపలికి పేజీలను చూసి అతని జోబులో నుండి ₹1 బిల్లను తీసి పుస్తకంతో పాటు దక్షిణగా తిరిగి జోగునికి ఇస్తూ, దీన్ని పూర్తిగా చదవలను, నీకు మేలు కలుగుతుందని ఆశీర్వదించాను. బాబా పవిత్ర గ్రంథములను ఆస్వాదించి ఇతరులకు ఇచ్చినట్లుగానే ఈనాటికి చాలామంది భక్తులు షిరిడీకి వెళ్ళినప్పుడు ఏదైనా పుస్తకములను కొనుక్కుంటే వెంటనే వాటిని బాబా సమాధి మీదకు ఉంచి పవిత్ర పరుచుకొని తర్వాతనే పారాయణం ప్రారంభిస్తారు. మరికొందరు ఎక్కడ ఏ కొత్త వస్తువుతో కొనినా బాబాకు సమర్పించకుండా ఉపయోగించరు. కైలాసంలో ఉండే శివరూపం మానుష రూపంలో భూమికి దిగివచ్చిన అవతారం షిరిడీ బాబా. లోకక్షేమం కోసం విషాన్ని కంఠం వద్దకు నిలిపి పరుల క్షేమం కోసం తాను బాధను అనుభవించిన దయాళులైన గరుల కంఠుడు బోళాశంకరుడు సాయి. అలాంటి సాయి స్మరణ ఆనందదాయకం. సాయి పూజ శుభప్రదం. వారి సన్నిధిలో ఉన్నప్పుడు భక్తులు మాటల కందిని అలౌకికమైన ఆనంద టోలికలో తేలియాడుతూ ఉండేవారట. బాబా తరచూ అల్లా మాలిక్ అంటూ ఉండేవాడు. బాబా మోక్షాన్ని కానీ భగవంతుని ఎందు సంపూర్ణాలయని కానీ కోరిక భగవంతునికి ప్రతిరూపాలైన సర్వప్రాణులకు సేవ చేసి ఆనందం చేయాలనే ప్రేమ స్వరూపంగా నిలబడిపోయారు. సాయి అంటే ప్రేమ, నిస్వార్థ ప్రేమ, పవిత్ర ప్రేమ, కేవలం ప్రేమ కోసమే ప్రేమించే దైవం. ప్రేమకు మూర్తిభవించిన రూపం సాయి. వీరి ప్రేమ కేవలం మానవ జాతిపైనే కాక పశుపక్షాది సర్వజీవులపైన కూడా సమానంగా వ్యాపించి ఉండేది. ధనం పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో, ప్రాంతాల పేరుతో, రాజకీయ పార్టీల పేరుతో ఎవరికి అందిన జనాన్ని వారు పోగు చేసుకొని నాయకులై మరలా ఆ జనానికి సంబంధించిన ధనాన్నే దాచి కోట్లకు పరుగులెత్తి అవసరమైతే ఆ జనం పైన మళ్ళీ మరణహోమం సాగించి ప్రజాసేవకులమని ప్రజానాయకులమని ప్రచారం చేసుకుంటూ దోపిడీ దొంగలు కూనీకోర్లు విపరీతంగా పెరిగిపోతున్న నేటి సమాజంలోకి స్వాయి ప్రేమతత్వం విపరీతంగా ప్రచారం చేయించాలి. తద్వారా సమాజంలో సోదర ప్రేమ వ్యాపించాలి. శాంతి సుఖాలు మానవులందరికీ సమానంగాను శాశ్వతంగాను లభించాలి. ఇదే సాయి ప్రచార లక్ష్యం. అందుకే ఈనాడు సాయి ప్రపంచం వాడల పల్లెలా ఎక్కువై ప్రవహిస్తున్నది. సాయి యుగం రాబోతున్నది. అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని సిద్ధాంతాలను తనలోని అంతర్లీనం చేసుకొని పదునైన కుటుంబంగా మానవులందరికీ మధ్యన పరస్పర ప్రేమ బీజాలను నాటే ఈ సాయి శకంలో ఉన్న ఈ పాఠకులందరూ ధన్యులు. వీరందరినీ సాయి సైనికులుగా మార్చి సాయి ప్రేమ సామ్రాజ్యాన్ని నిర్మించి రక్షించే బలవత్తరమైన సాయి సైన్యంగా తయారు చేయమని సమర్థుడైన సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. 16వ అధ్యాయం సంపూర్ణం.